మన కార్ బానెట్ లోపల అసలు ఏమేమి చెక్ చేసుకోవాలి? సో, ఆయిల్స్ ఉంటాయి కదా! అసలు ఏమేమి ఆయిల్స్ చెక్ చేసుకోవాలి? ఎన్ని డేస్‌కి ఒకసారి చెక్ చేసుకోవాలి? ఒకసారి చూద్దాం పదండి. సో, మనం కార్ డోర్ ఓపెన్ చేసుకుంటే బానెట్ ఓపెన్ చేసే బటను ఇక్కడ ఉంటుంది. జస్ట్ దీన్ని ఇలా పుష్ చేశారంటే పుల్ చేశారంటే సౌండ్ వస్తుందన్నమాట. సో, ఈ బటన్ ఉంది కదా! దీన్ని ఇలా లాగండి సరిపోద్ది. సౌండ్ వస్తది. ఓకే. చెక్ చేసుకోండి. సో, లోపల బటన్ లాగిన తర్వాత మనకు బానెట్ అయితే ఓపెన్ అవుతుంది. కానీ లోపలైతే ఇంకొక లాక్ ఉంటుంది. సో, మనం దీన్ని ఎలా లాగామంటే మనకి ఓపెన్ అయినట్టు తెలుస్తుంది. సో, ఇక్కడ మనకొక బటన్ ఉంటుంది. మీకు చూపిస్తాను. దీన్ని జస్ట్ లెఫ్ట్‌కి నొక్కారంటే మన బానెట్ సో, ఇక్కడ లాక్ అయితే కనబడుతుంది కదా! దీనికైతే మనకు లాక్ అయ్యి ఉంటుంది. లోపల ఓపెన్ చేసినా సరే సేఫ్టీ పర్పస్ కోసం. సో, దీన్ని మనం ఇలా ప్రెస్ చేసామంటే మనం ఇలా లెఫ్ట్‌కి ప్రెస్ చేసామంటే దీన్ని బానెట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో, ఇలా స్టాండ్ తీసుకుంటారు. దీనికి చిన్న హోల్డర్ కూడా ఉంటుంది. హోల్డ్ చేసుకుంటే సరిపోద్ది. బానెట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే మనం చూద్దాం పదండి. అసలు ఏమేమి చెక్ చేసుకోవాలి? ఏమేమి ఇంజిన్ ఆయిల్ ఎలా చెక్ చేసుకోవాలి? డిప్ స్టిక్ ఎలా చూడాలి? కూలెంట్ ఆయిల్ ఎలా చెక్ చేసుకోవాలి? వైపర్ వాటర్ ఎక్కడ చెక్ చేసుకోవాలి? అన్నీ చూద్దాం. సో, మనం ఫస్ట్ రైట్ సైడ్ నుంచి వస్తే ఇక్కడైతే కూలెంట్ ట్యాంక్ ఉంటుందన్నమాట. సో, ఈ కూలెంట్ ట్యాంక్ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయకూడదు. ఎప్పుడు ఓపెన్ చేయాలి అంటే ఇంజిన్ అయితే ఎప్పుడైతే కూల్‌లో ఉందో, లేదు ఒక 5 అవర్స్ రెస్ట్‌లో ఉందో అప్పుడైతే ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంజిన్ హాట్‌లో ఉన్నప్పుడు ఓపెన్ చేసామంటే ఈ వాటర్ మొత్తం పైకి కొట్టేస్తది. కూలెంట్ మొత్తం పైకి కొట్టేస్తది. సో, ఇప్పుడు మన కార్ అయితే కూల్‌లోనే ఉంది. మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ టైమ్ ఓపెన్ చేసినప్పుడు స్లోగా తీయడం నేర్చుకోండి. స్లోలీ. ఎందుకంటే మనకు అలవాటు అవ్వడానికి. సో, ఓపెన్ చేసుకున్నాము. కూలెంట్ వాటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు. సో, మన కార్‌లో అయితే కరెక్ట్‌గానే ఉంది కూలెంట్. ఇక్కడ మనకి లెవెల్ కనబడుతుంది కదా! ఫుల్ అని. ఆ ఫుల్ వరకు అయితే మాక్సిమం మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో, ఈ ఫుల్ లెవెల్ మనం ఎందుకు మెయింటైన్ చేయాలి అని అంటే, మన ఇంజిన్ హీట్ అవుతది కదా! దాన్ని కూల్ చేయడానికి. అలాగే మన ఇంజిన్ ఎప్పుడు బాయిల్ అవ్వకుండా ఉండడానికి కూలెంట్ అసలు ఎట్లా అంటే మన బాడీలో వాటర్ ఎలాగో వాటర్ లేకపోతే డిహైడ్రేషన్ అయిపోతాం కదా! అలాగే కూలెంట్ కూడా దీనికి కార్‌కి. నెక్స్ట్ అట్లా సైడ్‌కొచ్చేసామంటే దాని పక్కనే బ్యాటరీ ఉంటది. సో, ఈ బ్యాటరీలో మనం ఏం చెక్ చేసుకోవాలి భయ్యా అంటే, ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మనకి ఏదైతే ఉందో లే మైనస్ టెర్మినల్, ప్లస్ టెర్మినల్ ఉంటది. పాజిటివ్ టెర్మినల్, నెగెటివ్ టెర్మినల్. సో, ఇది ఏదైతే చెక్ చేసుకోవాలంటే రస్ట్ అయితే ఫార్మ్ అవుతూ ఉంటది. రస్ట్ మీన్స్ ఆహ్, చిలుమంటారు కదా! చిలుమైతే ఫార్మ్ అవుతా ఉంటది అప్పుడప్పుడు. శీతాకాలంలో కానీ ఎప్పుడైనా సరే ఫార్మ్ అవుతా ఉంటది. దాన్ని మనం ఎప్పుడైనా వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. అలాగే టెర్మినల్స్ ఉన్నాయి కదా! లూజ్‌గా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు. లూజ్ కండక్ట్ అయితా ఉంటది. దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, మనం ఈ బ్యాటరీ టెర్మినల్స్ ఎప్పుడైనా లూజ్‌గా ఉంటే టైట్ చేయించుకోవాలి. లేదంటే 10 పాన్ ఉంటది. రెంచ్ ఉంటది. 10 రెంచు. సో, దాంతో బిగించుకుంటే సరిపోద్ది. బెటర్ మెకానిక్ షాప్‌కెళ్ళండి వీలైతే. లేదు అవ్వదు అంటే అప్పుడు మీరే ట్రై చేయండి. సో, మనం వన్ బై వన్ వస్తున్నాం కదా లెఫ్ట్‌కి. రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం కదా! సేమ్ బ్యాటరీ పక్కనే ఇంకొకటి ఉంటది. సో, ఇదేంటంటే ఎయిర్ ఫిల్టర్ అనమాట. మన ఎయిర్ ఫిల్టర్ ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే మన వెహికల్ అంత మంచిగా ఉంటదనమాట. ఎలా అంటే ఇది మన ఊపిరితిత్తుల లెక్క ఇది. ఎందుకంటే ఇది ఎయిర్‌ని ఫిల్టర్ చేసి మన ఇంజిన్‌లోకి పంపిస్తది. ఎయిర్ కంబషన్‌కి. ఓకే. సో, మీరిది ఎవ్రీ సర్వీస్‌కోసారి చెక్ చేపించుకోండి. వీలైతే మార్పించుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్‌లో 200 ఎంతో ఉంటది మాక్సిమం. సో, మార్పించుకోవడానికి ట్రై చేయండి. సో, ఓకే. ఎయిర్ ఫిల్టర్ ఓకే. ఎయిర్ ఫిల్టర్ పక్క నుంచి వస్తే అసలైన మన బీస్ట్ ఇంజిన్ అయితే ఉంటది దీనిలో. ఇదైతే డీజిల్ ఇంజిన్ డీడీఐఎస్ అని ఉంది కదా! మారుతి సుజుకి కూడా డీజిల్ ఇంజిన్ ఇది. 1.3 డీజిల్ ఇంజిను. సో, అయితే మీకో డౌట్ రావచ్చు. ఇంజిన్‌లో మేమేం చెక్ చేస్తాం భయ్యా, ఇంజిన్ పెద్ద మనమేం ముట్టుకోము కదా! అంటే, ఇంజిన్ అయితే ముట్టుకోక్కర్లేదు. దీనికైతే ఆయిల్ గేజ్ అని ఒకటుంటది. డిప్ స్టిక్. సో, దాన్ని మనం చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే, మన ఇంజిన్ ఆయిల్ ఎలాగంటే, మనం బాడీ పార్ట్స్‌తో పోలుస్తున్నాం కదా కార్‌ని. సో, ఇంజిన్ ఆయిల్ ఎలా అంటే,
మన బాడీలో బ్లడ్ ఎలాగో సో ఇంజిన్ ఆయిల్ అలాగన్నమాట ఇంజిన్కి. ఓకే. ఓకే. ఈ ఇంజిన్ ఆయిల్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ మనకి యెల్లో కలర్‌దో ఒక గేజ్ కనబడుతుంది కదా! స్టిక్. సో దీన్ని మనం ఇలా పట్టుకొని ఆ మొత్తం లాగేస్తే స్టిక్ వస్తదనమాట. ఓకే. సో ఈ స్టిక్ అయితే తీసుకున్నారు కదా! సో ఇట్లా అయితే మనం చెక్ చేయకూడదు గైస్. మనం ఒకసారి దీన్ని క్లీన్ చేసుకోవాలి నీట్‌గా. సో ఇక్కడ ఆయిల్ ఉంది కదా చివరన, అది క్లీన్ అయ్యే వరకు క్లీన్ చేసుకోవాలి నీట్‌గా. సో ఇలా మంచిగా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ పెడదాం. సో పెట్టాం కదా! ఇప్పుడు మనం ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేసుకోవడానికి తీసుకుందాం. సో ఓకే. మనకిక్కడైతే లెవెల్ కనబడుతుంది కదా! ఆ లెవెల్ వరకు అయితే ఇంజిన్ ఆయిల్ ఉంది. ఓకే. పర్ఫెక్ట్. ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకున్నాం. సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ దోపేయండి ఇందులో. ఐ మీన్ పెట్టేయండి. సో ఓకే. ఇంజిన్ ఆయిల్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్పావు తమ్ముడు. ఓకే. సో ఇక్కడ యెల్లో కలర్ ఒక క్యాప్ ఉంటుంది. దీని పరిస్థితి ఏంటి అంటే, దీన్ని మనం యాక్చువల్‌గా అయితే ముట్టుకోవాల్సిన పని లేదు. మనం ఎప్పుడైతే సర్వీస్‌కి తీసుకెళ్ళి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తామో, సో ఇందులోంచి అయితే రీఫిల్ చేస్తూ ఉంటారనమాట ఇంజిన్ ఆయిల్. ఓకే. సో ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవడం అయిపోయింది కదా! సో అక్కడి నుంచి పక్కకొస్తే ఇక్కడైతే ఉంటదనమాట బ్రేక్ ఆయిల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం దీన్ని రైట్‌కి తిప్పామంటే ఓపెన్ అవుతది. ఓకే. ఓపెన్ చేసుకున్నాం కదా! సేమ్ దీనికి కూడా సేమ్ లెవెల్ ఉంటదన్నమాట ఇక్కడ. మ్యాక్స్ అని ఉంది కదా! మ్యాక్స్ వరకు ఫిల్ చేసుకోండి. సో మనకు ఆయిల్ బయట బ్రేక్ ఆయిల్ దొరికేస్తది. 200, 250 ఉంటది. ఒక బాటిల్ తెచ్చుకొని డిక్కీలో పెట్టుకొని ఉంచుకోండి. ఎప్పుడైనా ఆయిల్ తగ్గితే రిఫిల్ చేసుకోండి జస్ట్ చాలు. మనకి ఇక్కడ ఒక స్పైడర్ మ్యాన్ లాంటోడు కనిపిస్తాడు మనకి. ఓకే. ఈ స్పైడర్ మ్యాన్ ఏం చేస్తాడంటే, సో 4 చేతులు 6 చేతులు ఉన్నాయి కదా! సో ఇందులోంచి అయితే ఆయిల్ తీసుకొని 4 టైర్లకు ఆయిల్ అయితే పంపిస్తాడంట. ఈక్వల్‌గా పంపించి కార్‌ని అయితే ఎగ్జాక్ట్‌గా ఆపేలా ట్రై చేస్తాడు మన స్పైడర్ మ్యాన్ గాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈడు. ఇంకోటేంటంటే ఆబ్వియస్లీ మీకు తెలిసే ఉండొచ్చు మాక్సిమం కార్స్‌లో వైపర్ వాటర్. సో ఈ వైపర్ వాటర్ మనం ఎక్కడ ఫిల్ చేసుకోవాలంటే, ఇక్కడ క్యాప్ ఉంటది. దీనికి క్యాప్ పోయింది నాది కార్‌ది. సో ఈ క్యాప్ ఓపెన్ చేసుకొని వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో డస్ట్ ఉన్న వాటర్ అయితే ఫిల్ చేసుకోకండి మ్యాక్సిమం. ఎందుకంటే గ్లాస్ మీదకి వెళ్ళిద్ది కదా! సో ఇది ఏదైతే పైపులు ఉన్నాయో, ఈ పైప్ నుంచి వెళ్ళాలి. ఈ పైప్ కనుక బ్లాక్ అయిందంటే మనకు వాటర్ రావడం ఆగిపోద్ది. లేదు నాజిల్ ఉంటది బయట. నాజిల్ కనుక బ్లాక్ అయితే నాజిల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా ప్యూర్ వాటర్, ఏదో ఒక మంచి వాటర్ అయితే చూస్ చేసుకొని ఇందులో వేసుకోండి. షాంపూ వేయొచ్చా అంటే నన్ను అడిగితే షాంపూ కంటే ఒక ఆన్‌లైన్‌లో ఒక షాంపూ బాటిల్ అయితే దొరుకుతది. కార్‌కే సపరేట్‌గా. సో మీరు ఆ షాంపూ బాటిల్ తీసుకున్నారనుకో, ఆహ్, కార్‌లో పెట్టుకుంటారు. ఎప్పుడు కావాలితే అప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉంటారు. సో మనకి విండ్‌షీల్డ్‌కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు ఆ షాంపూ వల్ల. సేఫర్ చూస్ చేసుకోవాలి కాబట్టి ఒక కార్ వాషింగ్ లిక్విడ్ కూడా బై చేసుకొని కార్‌లో పెట్టుకోండి. సో చూసారు కదా ఏమేమి చెక్ చేసుకోవాలి అన్నది ఒక ఐడియా అయితే వచ్చుంటుంది. సో నేనైతే ఏమన్నా మిస్ చేశానా? ఇంకా ఏమన్నా చెప్పాలా? ఇంకా ఏమన్నా యాడ్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. సో ఇప్పుడు మనం ఇంజిన్ పని అయిపోయింది కాబట్టి బానెట్ అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి పెట్టాం కదా! దీన్ని జస్ట్ ఇలా రిమూవ్ చేసుకోండి. ఇక్కడైతే దీనికి సెపరేట్ హోల్డర్ అంటూ ఉంటుంది. సో అందులో మాత్రమే పెట్టండి. సేఫ్ కోసం చూసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత సింపుల్. ఓకే. సో ఈ విధంగా మీరైతే ఇంజిన్ ఆయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు మీ కార్‌లో. సో మీరు ఎన్ని రోజులకోసారి బానెట్ ఓపెన్ చేస్తారు? ఎన్ని రోజులకోసారి చెక్ చేస్తారు అన్నది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.